సంక్రాంతి ఇంటికొచ్చిన అల్లుడికి మేము చేసిన ఐటమ్స్ ఏంటో మీకు చూపించేద్దామని ఈ వీడియో చేసామండి. మేమైతే నురగదబ్బ చేశాను. ఇక్కడ మా ఇంట్లో అయితే, మా ఊర్లో అయితే నురగదబ్బ అంటారు. సో మీరు ఎలా అంటారో నాకు తెలియదు. సో తనకైతే మా హస్బెండ్కి దోశలు, ఇంకా అమ్మాయి ఇంటి దగ్గర నుంచి వెళ్తుందంటే ఎలా అయినా ఖాళీ చేతులతో వెళ్ళదు కదండి. సో మంచిగా కడుపు నిండా తినేసి మళ్ళీ బ్యాగులు మోసుకుంటూ వెళ్తాం. ఇది మనకి చాలా పురాతనం నుంచి వస్తున్న ఆచారంలా అయిపోయిందండి. సో నేను ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినా సరే నేను ఖాళీ చేతులతో అయితే అసలు వెళ్ళను. మా మమ్మీ ఏదో ఒకటి చేసి పంపిస్తూనే ఉంటారు. సో అక్కడి నుంచి మేము నాగదేవత టెంపుల్కి వెళ్ళామండి. మేము ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే దువ్వాడ దగ్గరలో ఉంటుంది, వైజాగ్లోని. సో టెంపుల్ అయితే ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మంచిగా చూడండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే అసలు అక్కడ పుట్ట చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అంత పెద్ద పుట్ట ఉంటుందండి. నేను ఆ పుట్ట అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈవెన్ పైకి వెళ్ళాలన్నా కూడా ఒక 100 స్టెప్స్లా ఉంటాయి. సో ఇలా ప్రతి మధ్యలోని కొన్ని స్టెప్స్కి ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. సో నేనైతే పైన నాగమ్మ దగ్గరికి వచ్చాను. ఆ రోజు మేము వెళ్ళింది హాలిడే రోజు అండి. యాక్చువల్లీ కనుమ రోజు వెళ్ళాం అనమాట. అందువల్ల ఎవరు రాలేదు టెంపుల్కి. ఇంకా ఆ రోజు టెంపుల్ అయితే కొంచెం క్లోజ్లో ఉంది. చూస్తున్నారుగా దూరంలోని, ఆ దూరంలో ఉన్నదేనండి నాగమ్మ పుట్ట. చాలా పెద్దగా ఉంటుంది పుట్ట అయితే. ఇక్కడ ఎవరైనా తోడుగా ఉంటే బాగున్నా వెళ్దాం అనుకున్నాను. మా హస్బెండ్ అయితే రాలేదు. నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళడానికి కూడా నేను కొంచెం భయమేసి దూరం నుంచి దండం పెట్టుకొని వచ్చేసాను. సో చూసారుగా మంచి మంచి విగ్రహాలు అవన్నీ బాగా పెట్టారండి ఇక్కడ. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ మా అమ్మమ్మతో వెళ్ళాను. మళ్ళీ ఇలా మా హస్బెండ్తో రావడమే. మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము అక్కడ. ఎవరు లేరు కదా, ఎందుకు అక్కడ అంతసేపు ఉండడం అని చెప్పి తొందరగా దండం పెట్టుకొని మేము ఇంకా అలా ఒక్కొక్క టెంపుల్ దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ, సిటీ అంటే మా ఊరు వ్యూ అయితే చాలా బాగుంటుంది. అది దూరంగా కనిపిస్తుంది కదా, అది మా ఊరు కొండనండి. సో ఆ చుట్టుపక్కలే ఇల్లులన్నీ ఉంటాయి మావన్నీని. సో ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గేమ్లా, అంటే ఇలా కడతారు కదా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి, ఇదైతే కంపల్సరీ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా. ఏదో అదొక నమ్మకం, అది మూఢనమ్మకం అయినా ఎలాంటి నమ్మకం అయినా సరే మనం చేయాలనుకునేది చేసేస్తాం అంతే. తర్వాత ఎలా ఉన్నది ఎలా ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి అయితే మా ఇంటికి వెళ్ళిపోయాము. మేము యాక్చువల్లీ కనుమ రోజు వెళ్ళకూడదని అంటారు, కానీ మాకు అనుకోకుండా ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది ఆఫీస్లో ఉండడం వల్ల. ఇంకా అక్కడి నుంచి నేను మా మావయ్య ఇంటికి వెళ్ళి కాసేపు జల్దీగా అడిగేసి వాళ్ళతోని బాగా టైం స్పెండ్ చేసి నేనైతే మా ఇంటికి రిటర్న్ అయిపోయానండి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము కార్లోని. సో చూసారుగా మా పెట్టది ఇంకా డల్ అయిపోయింది. మేము వెళ్ళినప్పుడల్లా దాని పరిస్థితి అంతే. సో మేమైతే ఇదైతే మా కాలేజ్ అండి, నా ఇంజనీరింగ్ కాలేజ్. సో ఎప్పుడు అటువైపే వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడల్లా అలా చూసుకుంటూ అక్కడ ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నాకైతే అసలు ఈ అనకాపల్లి ఏరియా అంటే నాకు బాగా ఇష్టము. తర్వాత మేము అన్నవరం దగ్గర హాల్ట్ అయ్యాము. సో అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకున్నాము. కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా అలా అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఈ కార్ చూసారా, కార్ వెరైటీగా, అంటే ఎల్లో కలర్ చాలా తక్కువ తీసుకుంటారు కదా, మాకు కొంచెం వెరైటీగా అనిపించింది. ఇంకా తర్వాత మధ్యలో విజయవాడలో ఒక దగ్గర దిగేసి ఇంకా నైట్ డిన్నర్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మా వారు కార్ ఎక్కారంటే ఇంకెక్కడ ఆపరండి, ఇంకా కంటిన్యూగా ఇంక డ్రైవ్ చేసేస్తారు ఇంటికి వెళ్ళే వరకును. ఇన్కేస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.